గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో మేమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అందరం రెడీ అయిపోయాము, ఇంకా మూవ్ అవ్వడమే. సో అందరికీ హాయ్ చెప్పండి. అండ్ నా బర్త్డే ఈ ఇయర్ నేను తిరుపతిలో జరుపుకోబోతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో లక్కీగా టికెట్స్ దొరకడము, సో దర్శనంకి వెళ్ళడం అనేది బర్త్డే రోజే నాకు దర్శనం దొరికింది. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూగా వీడియో వాచ్ చేయండి కంటిన్యూగా, ఓకేనా? సో స్టార్ట్ అయిపోతున్నాం. వస్తున్నాను. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మేము వెళ్ళే రూట్ కూడా శంషాబాద్ నుంచి ఆ రూట్లో వెళ్ళామన్నమాట. వయా కర్నూలు అండ్ కడప, తర్వాత ఇంకా రైల్వే కోడూరు ఇవి ఉన్నాయి కదా. సో అలా ఆ రూట్లో వెళ్ళాము. మేము ఇప్పుడైతే ప్రజెంట్గా శంషాబాద్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ చెప్పాలండి. యాక్చువల్లీ లగేజ్ అంతా పెట్టుకున్నామని మీకు ముందే చెప్పాను కదా. మేము ఏం చేసామంటే బై మిస్టేక్ ఫుడ్ కవరు కింద పడిపోకుండా మా వాచ్మెన్ వాళ్ళ ఇంటి ముందు కొంచెం చైర్ ఉంటుండే. సో ఆ చైర్లో పెట్టేసి సో లాస్ట్లో అది పెట్టేసుకుందాము, ఫ్రంట్లో పెట్టుకుందాము అని అనుకున్నాము. బై మిస్టేక్లో మేము మా ఫుడ్ లగేజ్ అంతా కూడా మర్చిపోయాము. నేను పెట్టుకున్నానని వేణుగారు పెట్టారని చెప్పేసి నేను ఇద్దరం మర్చిపోయామన్నమాట. ఆల్మోస్ట్ మేము జడ్చర్లకు వెళ్ళిన తర్వాత మాకు గుర్తొచ్చింది. ఇంకా ఏం చేయలేక మా అపార్ట్మెంట్లో బిందు వాళ్ళకి కాల్ చేసి చెప్పాము. సో వాళ్ళందరూ షేర్ చేసేసుకున్నారు. ఏమో అలా జరిగిపోవాలి అనిపించింది. బట్ కాకపోతే చాలా బాధ అనిపించింది. పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఫ్రూట్స్ అన్నీ, ఫుడ్, చపాతీస్ అన్నీ పెట్టేసుకున్నాను. ఆ డేకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇంకా లైట్ తీసేసుకున్నాము. జస్ట్ ఫుడ్ కవరే కాబట్టి. మీకు కూడా ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఏదైనా బై మిస్టేక్లో మర్చిపోయిన అనుభవాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. అండ్ మేము ఇప్పుడు వచ్చింది కూడా కర్నూలు అండి. కర్నూలు బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ అని చెప్పేసి విన్నాము. మేము ఎప్పుడు విజిట్ చేయలేదు. అదే రూట్లో వెళ్ళున్నాం కానీ ఇంతకుముందు తిరుపతికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో మాకు సజెస్ట్ చేశారు ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి అని చెప్పేసి, బాగుంటుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా కృష్ణానది పక్కనే ఉంటుందండి, అంటే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. సో మేము అది యూటర్న్ తీసుకొని మళ్ళీ టెంపుల్లోకి వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే పిల్లలతోటి వెళ్తున్నాం కదా, కూల్గా వెళ్దాము, స్లోగానే వెళ్దామని చెప్పేసి అలా చిన్నగా బ్రేక్స్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ టెంపుల్స్ విజిట్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది టెంపుల్ ఆవరణం లోపల అండి. ఇదంతా కూడా టెంపుల్ లోపల అనమాట. సో ఇక్కడ కొన్ని చిన్న షాపింగ్ మాల్స్ లాగా చిన్నవి ఉంటాయి కదా. ఇది ఎంట్రన్స్. ఇంకా టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు. లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది గుడి. మీరు ఎప్పుడైనా
హైదరాబాద్ టు కర్నూలు వెళ్ళే అంటే ట్రావెల్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి పూజ అవన్నీ చేంజ్ చేసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇలా థ్రెడ్స్ కడుతున్నారండి వాళ్ళు. జస్ట్ అంటే థ్రెడ్ని మనం నార్మల్గా కట్టుకుంటాం కదా, వాళ్ళు అల్లుతున్నారు, చేతికి పెట్టేసి ఇలా అల్లుతున్నారనమాట. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అల్లుతున్నారు. మాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ అల్లినవి కూడా ఉన్నాయి. పిల్లలు లేడీస్ అలా కట్టుకోవాలనుకుంటే అల్లినవి ఆల్రెడీ వేరేవి ఉన్నాయి, అవి కట్టించుకోవచ్చు. లేదు ఇలా కట్టించుకోవాలి అంటే కూడా చేతికి పెట్టేసి డైరెక్ట్గా అల్లుతూ ఉంటారనమాట. లాస్ట్లో టర్న్ చేస్తూ ఉంటారు చేతి చుట్టూ కూడా. సో ఎండ బాగా అయితే ఉంది, ఎండ ఉన్నది. సో లైటింగ్ కూడా అందుకోసమని మీకు షేడ్ అవుతూ వస్తూ ఉంది చూడండి. సో ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకుంటున్నామండి, పులిహోర అవి. పిల్లలకు ఆకలి అవుతుంది అంటే మీకు చెప్పాను కదా ఫుడ్ బ్యాగ్ మర్చిపోయానని. అండ్ ఇంకా అక్కడే ప్రసాదాలు అవి తీసుకొని తినేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము జోగులాంబ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ఉంది జోగులాంబ టెంపుల్. సో హైవే నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని కింద ఫ్లైఓవర్ ఉంటుంది కదండి, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి. మీకు రూట్ చూపిస్తున్నాను చూడండి. జోగులాంబ టెంపుల్ కూడా మేము యాక్చువల్లీ లాస్ట్ టైం కర్నూలు ఆదోని వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ మేము వెళ్ళే టైమింగ్స్ మాకు సెట్ అవ్వలేదన్నమాట. 12:30 వరకు అక్కడికి రీచ్ అయ్యాం, కానీ 1 to 2 o'clock వరకు క్లోజ్ అని చెప్పారు టైమింగ్స్. సో మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి మేము 10:30 అయిందండి. మేము తిరుపతికి స్టార్ట్ అయింది కూడా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 6:40 వరకు స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నైట్ అంతా కూడా అంటే 2 o'clock లేచి ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేసేసాను. చపాతీస్, రైస్ పెట్టేశాను, చింత చిగురు పప్పు, సొరకాయ కర్రీ చపాతీస్లోకి, అండ్ కర్డ్, కొంచెం స్వీట్ ఐటమ్ లాగా అండ్ సేమియా అవి చేసుకున్నాను అనమాట. సో ఇదంతా జోగులాంబ టెంపుల్కి వెళ్ళే రూటు, విలేజ్ అనమాట. మీకు ఐడియా అంటే అక్కడ ఎవరైనా అడిగినా కూడా చెప్తూ ఉంటారు రూట్ అనేది అర్థం కాకపోయినా కూడా. సో ఇదేంటి అంటే రైల్వే ట్రాక్ ఉంది అక్కడ, రైల్వే జంక్షన్ లాగా చేస్తున్నారు. జోగులాంబ టెంపుల్ ఆర్చ్ పెట్టేసి దాని లోపల జంక్షన్ లాగా చేస్తున్నారు అన్నమాట, చిన్న ప్లాట్ఫామ్ లాగా. ఇది మళ్ళీ లోపలికి ఇంకా లోపలికి వెళ్ళే విలేజ్ లోపలికి వెళ్ళే రూటు. సో కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ముందు నంది కనిపిస్తున్నాడు చూడండి. ఆ నంది అటు సైడ్ అంటే రైట్ సైడ్ తిరిగి ఉన్నాడు. ఇది సర్కిల్, దీని నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న నంది ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక సర్కిల్ ఉంటుంది, అక్కడ శివుడిది ఉంటుందండి. సో అంటే ఇక్కడ నంది అక్కడ శివుడికి ఎదురుగా ఉన్నట్టుగా ఉంటుంది చూడండి. అసలు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ ఉంది ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్ వరకు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు శివుడిది కనిపిస్తుంది. అంటే శివుడికి ఎదురుగా మనం నంది చూస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా కూడా టెంపుల్స్లో, ఇక్కడ ఈ శివుడికి ఎదురుగా అలా నంది ఉందన్నమాట, అంత డిస్టెన్స్లో. నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇది. సో మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి విలేజ్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం అంటే ఎగ్జాక్ట్ టెంపుల్ ఉన్న విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. చుట్టూ అంటే పొగాకు తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మాకు చిన్న డిబేట్ జరిగిందండి వేణుగారికి నాకు. అంటే ఇదేమో పసుపు తోట అనుకున్నాను నేను, ఫస్ట్ పసుపు తోట అనుకుంటా అంటే కాదు ఇది పొగాకు తోట అని చెప్పేసి వేణుగారు అన్నారన్నమాట. అక్కడ మాకు క్లారిటీగా లేకుండే. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఎండకి ఇట్లా ఆరబెడుతూ ఉంటారు కదా, సో అవి కనిపించాయి. ఇంకప్పుడు మేము డిసైడ్ అయిపోయాము.
సో ఇలా విలేజెస్కి కానీ ఎటైనా టూర్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల పొలాలు, పంటలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చూపించవచ్చు అనమాట. వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా అసలు తోటలు ఎలా ఉంటాయి, వరి పొలం ఎలా ఉంటుంది, ఏంటి అనే దాని గురించి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి ఎప్పుడు కూడా. మేము వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి ఈ ఫ్రూట్ చెట్టు ఇది, సో ఈ పంట చెట్లు అంటే ఈ పంట పొలాలు ఇవి అని చెప్పేసి వాళ్ళకి చూపెడుతూ ఉంటాము. మనం ఎంజాయ్ చేసినట్టుగా ఈ జనరేషన్ వాళ్ళైతే ఎంజాయ్ చేయలేకపోతున్నారండి. నిజంగా కూడా నేను అది ఫీల్ అవుతూ ఉంటాను. వాళ్ళకి మనం అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇలా ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట లోపలికి. చాలా పురాతనమైన టెంపుల్ కదా అండి, శక్తిపీఠం కాబట్టి అసలు చాలా కన్నుల విందుగా అనిపించింది మాకైతే. దర్శనం కూడా బాగా జరిగింది, అమ్మవారి దర్శనము. ఇంకా అన్ని శివలింగాలు అయితే చాలా ఉన్నాయి. చుట్టూ ప్రాంగణం కూడా అంటే గోడలు ఉంటాయి కదండి, రాతి గోడలు అన్నమాట. ఎంత పెద్ద పెద్ద రాతి గోడలు ఉన్నాయంటే అసలు మీకు చూపిస్తాను. నాకైతే అంటే విలేజ్కి వెళ్ళిన ఎన్విరాన్మెంట్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి, డెవలప్ చేస్తూ ఉన్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. అండ్ 2019లో సో భారత ప్రభుత్వము అంటే టూరిస్ట్ ప్లేస్గా సో ఒక ఫేమస్ టెంపుల్గా సో దీన్ని గుర్తించిందనమాట. 2005లోనే చేశారు, పునర్నిర్మాణం చేశారనమాట. జోగులాంబ, గద్వాల్ జోగులాంబ టెంపుల్ అంటే అమ్మవారు ఇంకొక ప్లేస్లో ఉండేవారు. సో అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠించారనమాట. సో చూసారు కదా గోడలు ఎంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయో. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. సో ఉత్సవాలప్పుడు ఇంకా స్పెషల్ డేస్ అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో ఇలా అన్నీ పెట్టారు, అరేంజ్మెంట్స్ చేశారు. ఇది లోపలికి వెళ్ళే రూటు. కోతులు బాగా ఉన్నాయండి అసలు, బట్ ఏమనట్లేదు, కోతులు చాలా ఉన్నాయి. ఇంకా టెంపుల్స్ దగ్గర ఆబ్వియస్లీ మనకు తెలుసు కదా కోతులు ఎలా ఉంటాయో. ఎక్కువ రష్ ఎవరు లేరండి, అంటే పెద్ద టెంపుల్ కదా, అండ్ వచ్చి వెళ్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఇంకా నియర్ బై టెంపుల్స్ విజిట్ చేసి వచ్చిన వాళ్ళు, సో అక్కడ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కోనేరు ఉంది, అన్నీ ఉన్నాయి. టెంపుల్ కూడా చాలా పెద్దది కాబట్టి అసలు రష్ లేరు, వెళ్తూ ఉంటారు, ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారి శక్తిపీఠం నిజంగా చూడండి, మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము అమ్మవారిది ఆలంపూర్ జోగులాంబ టెంపుల్. మీరు ఎవరైనా ఇంకా కొత్తగా విజిట్ చేయని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలల్లా అమ్మవారికి ఎదురుగా కూర్చొని ప్రార్థించుకుంటూ ఉన్నాను. దాని తర్వాత శివాలయాలు, నవశివాలయాలండి, అంటే 9 శివాలయాల స్వరూపమైన సముదాయం గల టెంపుల్ అనమాట ఇది. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ ప్రసిద్ధి శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు స్వరూపం అనమాట. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఏకశిలా నామంతో ఉంది చూడండి, ఈ లింగం మీద మీకు థంబ్నెయిల్ మీద చూపిస్తాను, మీరు ఎగ్జాక్ట్గా చూడండి. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అన్నీ దర్శనం చేసేసుకొని సో బ్యాక్ అయిపోయామన్నమాట.